నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజమండ్రి కిమ్స్ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించిన సిపిఐ బృందం. కల్తీపాలు మృతులకు 50 లక్షల పరిహారం ఇవ్వాలన్న సిపిఐ జాతీయ నేత కె నారాయణ. పాల కల్తీ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎంపీ మార్గాని భరత్రాం. చిన్నారుల ఆరోగ్యానికి భరోసా ఏది అని నిలదీత. మహిళల అభ్యున్నతికి నిధులు ఇప్పించడంలో ఎమ్మెల్యే వాసు కృషి అభినందనీయం. ప్రపంచ టైలర్స్ దినోత్సవంలో మాలే విజయలక్ష్మి. ప్రజల ఆరోగ్య పరిరక్షణపై ప్రభుత్వ నిరంతర నిబద్ధత. బాధితుల పూర్తి వైద్య ఖర్చులను భర్తీ చేస్తూ చర్యలు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి నిమ్మల రామనాయుడు. గ్రామీణ స్థాయి నుండి ఆరోగ్య వ్యవస్థను నిరంతరం పర్యవేక్షించి ప్రతిష్టపరచాలని, అప్పుడే అత్యవసర ప్రమాదాలను నివారించవచ్చని సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె నారాయణ తెలిపారు. శనివారం ఉదయం రాజమండ్రిలో ఇటీవల కల్తీ పాల వల్ల ప్రమాద సందర్భంగా కిమ్స్ ఆసుపత్రిలో జాయిన్ అయిన బాధితుల వద్దకు వెళ్లి పరామర్శించారు. అనంతరం ఘటనపై విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీన కల్తీ పాల విషయం ప్రజలు ఆరోగ్య సమస్యలు వచ్చి ఆసుపత్రిలో జాయిన్ అవుతే 19వ తేదీ వరకు ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోలేదని అన్నారు. జిల్లా వైద్య శాఖ నిర్లక్ష్యం తీవ్రంగా కనపడుతుంది పేర్కొన్నారు. పాల కల్తీ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను పరామర్శించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్రాం. 50 వార్డు నందు 5గురు చనిపోయారు. సుమారు 15 మంది సిటీలో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో 11 మంది వెంటిలేటర్ పైన చికిత్స పొందుతూ ప్రాణాల కోసం పోరాడుతున్నారు. రెయిన్బో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను చూస్తూ ఉంటే గుండెలు పిండేసే దృశ్యాలు. తల్లిదండ్రుల హృదయ విదారక ఆక్రందనలు అయిన కూటమి ప్రభుత్వ స్పందన ఏది? నష్టపరిహారం తూతూ మంత్రంగా ప్రకటించి ప్రభుత్వం చేతులు దులుపుకున్న పరిస్థితి. ఓకే, ఈరోజు ఒక ప్రధాన అంశము చెప్పాల్సింది ఏంటంటే, ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో కొంతమంది పేషెంట్స్ జాయిన్ అయ్యి శివరాత్రి వెళ్ళిన మరుసటి రోజు దగ్గర నుంచి, శివరాత్రి రోజు నుంచే ఇక్కడ చాలామంది కుటుంబాలని మాట్లాడి అడిగి తెలుసుకున్నప్పుడు వాళ్ళు చెప్పిన అంశం ఏంటంటే, శివరాత్రి రోజు దగ్గర నుంచి పాలు చేదుగా ఉన్నాయి, చాలామంది చేదుగా ఉన్నాయని చెప్పేసి వంపేసిన సందర్భాలు ఉన్నాయి. కొంతమంది టీ కాసుకుని వంపేసిన సందర్భాలు ఉన్నాయి. కొంతమంది పెరుగు తోడు పెట్టుకుని ఆ పెరుగు అంతా చేదు ఉంది, కుంకుడుకాయ రసం కన్నా చేదుగా ఉందని కొంతమంది చెప్తా ఉన్నారు. ఇప్పటికీ కూడా ప్రభుత్వము ఎంత దారుణం అంటే, అసలు ఇప్పటికీ కారణం ఏంటనేది ఇప్పుడు దాకా కనిపెట్టలేని పరిస్థితులు. ఆ పాలల్లో కలిసింది ఏంటి? మీరు ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్కి పంపించారు. ఈ ఘటన జరిగి 10 రోజులైంది, ఆల్మోస్ట్ 10 డేస్ అయింది. శివరాత్రి వెళ్ళి 10 రోజుల పైన అయింది. మరి 10 రోజులు అయిన తర్వాత కూడా ప్రభుత్వము అసలు ఉందా, దేనికి ఉంది అని అడుగుతా ఉన్నా. నిజంగా పాలల్లో ఏం కలిసింది ఇప్పటిదాకా నిర్ధారించకపోవడము, కేవలము ఇష్యూని సైడ్ ట్రాక్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నిజంగా హాస్పిటల్లో ఉన్నవాళ్ళు సుమారుగా 15 మంది హాస్పిటల్స్లో ఉన్నారు. అందులో 11 మంది వెంటిలేటర్ మీద ఉన్నారు. వాళ్ళకి మీరు ట్రీట్మెంట్ ఇచ్చేది ఏంటి? ఇప్పుడు నిజంగా అందులో ఇథిలాన్ గ్లైకాల్ కలిసిందని చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి ట్రీట్మెంట్ ఇస్తున్నారా? లేకపోతే పాలల్లో ఏమన్నా యూరియానో లేకపోతే ఫార్మిలినో కలిసింది, దానికి సంబంధించి ట్రీట్మెంట్ ఇస్తున్నారా? లేకపోతే ఆ పాలల్లో ఎవరైనా విషం కలిపారా ఆ డబ్బాల్లో?
దానికి సంబంధించి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. దేనికి ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు? నిజంగా ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఈ పాటికి అందులో ఏం కలిసిందో వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఈ పాటికి వాళ్ళకి తెలిసినప్పటికీ కూడా ఇష్యూని నియంత్రించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇంతమంది ప్రజలకి ప్రాణాలు పోతా ఉన్నాయి. అసలు వెంటిలేటర్ మీద ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? లేకపోతే బొమ్మాట ఆడిస్తూ ఉన్నారా? ఏం చేస్తూ ఉన్నారు? వెంటిలేటర్ మీద ఉన్న వాళ్ళకి పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి? ఇప్పుడు దాకా కూడా నిర్ధారణ చేయలేదు అని అంటే ఎంత దారుణంగా వ్యవహారం జరుగుతూ ఉందో అర్థమవుతా ఉంది. నిజంగా వీళ్ళకి ఏమన్నా ఇంకా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అని అంటే ఒకవేళ ఎయిర్ లిఫ్ట్ చేసి హైదరాబాద్ పంపించి అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఏమన్నా ఇప్పించాలా? అసలు ఇప్పుడు దాకా కూడా ప్రభుత్వము అందులో ఏ రకమైన కంటామినేషన్ జరిగిందనేది ఇప్పుడు దాకా గుర్తించకపోవడము ఎంత దారుణమో చూడండి. అసలు హెల్త్ మినిస్టర్ ఇప్పటిదాకా రాజమండ్రి ఎందుకు రాలేదు? ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి సమావేశాలలో జరిగిన వైసీపీ ఎమ్మెల్సీల దురాగతాలను ఖండిస్తూ బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షులు మరుగుర్తి నరేష్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో జిల్లా ఓబీసీ శ్రేణులు మరియు పార్టీ ప్రముఖులు కలిసి నిరసన ర్యాలీని స్థానిక గోకువరం బస్టాండ్ సెంటర్ లో ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ నిరసన ర్యాలీ దేవి చౌక్ మీదుగా కంబాల చెరువు దండి మార్చ్ వరకు నిర్వహించారు. సందర్భంగా నరేష్ కుమార్ మాట్లాడుతూ సోము వీరాజు అడిగిన ప్రజా ప్రయోజన వ్యాజ్యానికి సరైన సమాధానం చెప్పలేని వైసీపీ ఎమ్మెల్సీలు భౌతిక దాడికి ఉసిగొల్పే విధంగా ప్రవర్తించి దుర్భాషలు పలకడం సమంజసం కాదని తక్షణమే క్షమాపణ చెప్పాలని అన్నారు. సంఘటన నిమిత్తం సోము వీర్రాజు గారు ప్రజల పక్షాన మాట్లాడుతున్నప్పుడు స్పీకర్ గారికి క్లియర్గా ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఏం జరుగుతుంది, గత ప్రభుత్వంలో అరాచకాలు ఏం జరిగాయి అనే విధం మీద చర్చ జరుగుతున్నప్పుడు దాష్టికంగా అవమానకరంగా కనీసం వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా ఏకవచనతో దుర్భాషలు ఆడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి అవమానించే విధంగా వాళ్ళు కూడా రాజ్యాంగేతర పదవుల్లో ఉన్నారనే ఇంగిత జ్ఞానం లేకుండా రాజ్యాంగాన్ని అవమానించడంతో పాటు వయసులో పెద్దవాడు, రాజకీయాల్లో 45-48 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, నిస్వార్థ రాజకీయ నాయకుడు, రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నటువంటి సోము వీర్రాజు గారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఈరోజు ఓబీసీ మోర్చా తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి దండ వేసి ఇక్కడి నుంచి దండి మార్చ్ వరకు కోరుకుంటున్నాం. ఈరోజు కౌన్సిల్లో రాష్ట్ర కౌన్సిల్లో సమావేశంలో రాజ్యాంగబద్ధంగా ఎమ్మెల్సీగా ఎన్నికై నియమించబడి రాజ్యాంగానికి బద్ధుడై హౌస్ చైర్మన్ గారు అయినటువంటి స్పీకర్ గారు అనుమతితో రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి, గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు విషయమై గళమెత్తి సోము వీర్రాజు గారు చెబుతుండగా ఇటీవల కౌన్సిల్లో జరుగుతున్నటువంటి చర్చల్లో గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు, అవినీతితో పాటు సాక్షాత్తు భగవంతుడు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డు కల్తీ విషయంలో కానీ అనంతరం వారి యొక్క సేవలని దుర్వినియోగం చేయడంలో కానీ, సాక్షాత్తు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి స్వామి యొక్క తీర్థాన్ని పారబోయడంలో కానీ హైందవ సమాజాన్ని యొక్క మనసుల్ని ఏ విధంగా అయితే బాధ పెట్టారో కొన్ని కోట్ల మంది ఈ యువతను ఆకట్టుకునే రొమాంటిక్ కామెడీ అంశాలతో పాటు కుటుంబ భావోద్వేగాలను జోడించిన బ్యాండ్ మేళం చిత్రం అందరినీ ఆకట్టుకుంటుందని ప్రముఖ రచయిత నిర్మాత కోన వెంకట్ చెప్పారు. కోర్టు మూవీతో సంచలన విజయాన్ని అందుకున్న రోషన్ శ్రీదేవి జంటగా నటించిన బ్యాండ్ మేళం సినిమా మార్చి 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తరుణంలో చిత్ర ప్రమోషన్ లో భాగంగా స్థానిక దానవాయిపేటలోని అన్లిమిటెడ్ హోటల్లో శనివారం మీడియా సమావేశం జరిగింది. అనంతరం మాట్లాడుతూ దర్శకుడు సంతీష్ జవాజీ రాసుకున్న కథను వినిపించిన వెంటనే నచ్చేసిందని, నిన్ను కోరి పార్ట్ 2 లా అనిపించిందని తెలిపారు. అంటే మా బ్యాండ్ మేళంలో మెయిన్ టెక్నీషియన్ విజయ్ బుల్గాన్ ఫ్రమ్ కాకినాడ, అలాగే మా శ్రీదేవి ఆల్సో ఫ్రమ్ కాకినాడ. సో ఈస్ట్ గోదావరి నుంచే మా
ప్రమోషనల్ టూర్ స్టార్ట్ చేసాం. సింబాలిక్గా ఉంటుందని ఈస్ట్ గోదావరి అండ్ నేను కూడా చాలామందికి తెలిసే ఉంటుంది ఇక్కడ. నా బాల్యం కూడా మొత్తం అంతా ఇక్కడే కాకినాడలోనే, రాజమండ్రి, కాకినాడ నా స్కూలింగ్ అంతా 10th వరకు. ఆ తర్వాత షిఫ్ట్ అవ్వడం జరిగింది హైదరాబాద్కి. బ్యాండ్ బ్యాడ్ వాళ్ళది వెరీ స్పెషల్ ఫిలిం. ఇది ఒక టీనేజ్ లవ్ స్టోరీ. మీరు చూస్తారు ఈ మధ్యన చాలా టీనేజ్ లవ్ స్టోరీ వచ్చిన ఫిలిమ్స్ అదో ట్రెండ్ నడుస్తుంది. మేము అలాగా అనుకోని ప్లాన్ చేయలేదు, కానీ అనుకోకుండా ఈ కథ నా దగ్గర రావడం జరిగింది. సతీష్ జవ్వాజీ అనే ఒక రైటర్ తన డైరెక్షన్ కోసమని ఒక కథ రాసుకొని నా దగ్గరకు వచ్చి కథ చెప్పినప్పుడు నేను ఒక నిన్ను కోరి పార్ట్ 2 వింటున్నట్టు ఫీల్ అయ్యాను. మళ్ళీ అటువంటి ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ, టీనేజ్ లవ్ స్టోరీని, అది కూడా ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో ఒక డిఫరెంట్ పాయింట్ తోటి, ఒక మంచి ఫీల్ తోటి. థ్యాంక్స్ చెప్పడానికి లైక్ మీకు కానీ, రాజమండ్రి కానీ, కోనా గారు కానీ. కోనా గారు ఇంతవరకు అందరి గురించి మాట్లాడారు, మీ అందరు సమాధానం చెప్పారు. నేను ఈ వేదిక సార్ ఎంత అసలు నేను వచ్చిన ఆడిషన్కి వెంటనే నన్ను ఫస్ట్ డేనే ఓకే చేశారండి. జనరల్గా ఎప్పుడైనా మనకు ఒక ఉంటుంది నోషన్, మనని తీసుకొని 2-3 సార్లు అది ఇది అని, కానీ ఇట్ వాజ్ వెరీ ఈజీ. నేను ఒక లైక్ దిస్ ఈజ్ మై ఫస్ట్ మూవీ అండ్ దిస్ ఈజ్ లైక్ మై డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ మై డెబ్యూ థింగ్. ఎందుకంటే సార్ ప్రొడక్షన్లో చేయడం అనేది చాలా, ఐ ఫీల్ వెరీ లక్కీ. ఇంకోటి ఏంటంటే సార్ జస్ట్ హీఈస్ ఆన్ ద సెట్ మార్నింగ్ నుంచి నైట్ వరకు అయిపోయే వరకు ఎవ్రీ సీన్ హీఈస్ ఇన్వాల్వ్డ్. చూసి చెప్తారు కరెక్ట్గా ఏది అని చెప్పేసి. కాస్ట్యూమ్స్లో కూడా ఎవ్రీథింగ్ ఈ సీన్స్ మొత్తం పిక్చర్ పర్ఫెక్ట్ ఉందా లేదా అని చెప్పేసి. అండ్ అంతేకాదండి, ప్రమోషన్స్లో కూడా మాలాంటి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. ఇలాంటి ప్రొడ్యూసర్ని మీరు ఎక్కడ చోట్లో చాలా సీరియస్గా చూశారు. ఇక్కడ శ్రీదేవి అంటే ఏంటో తెలుస్తుంది. ఇక్కడ నవ్వుద్ది, ఏడిపిస్తుంది, అన్నీ చేస్తుంది. అండ్ ఇంకా మీతో ఇంకొంచెం ప్రేమను తీసుకుంటుంది. అండ్ రోషన్ ఈజ్ లైక్ ఒక పెద్ద యాక్టర్ ఫామ్లో, అంటే అనకూడదేమో కానీ చిరంజీవి గారు, నాని గారు ఫ్యూచర్ అలా కనిపిస్తాడు రోషన్ మీకు. సో మచ్ ఆఫ్ వర్సిటాలిటీ, డాన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. చూడలేదు ఇప్పుడు వచ్చి, ఓన్లీ డబ్బింగ్లో చేసినప్పుడు కొన్ని సీన్స్ చూశాను, అప్పుడే ఫుల్ కడుపుబ్బా నవ్వుకున్నా. సో ఖచ్చితంగా ఈ బ్యాండ్ మేళం అనే సినిమా చాలా చాలా బాగుంటుంది అండ్ చచ్చిపోతారు నవ్వలేక. సో లాస్ట్ 30 minutes సార్ చెప్పినట్టే చాలా అంటే చాలా ఫీల్తో వెళ్తారు ఖచ్చితంగా థియేటర్స్ నుంచి అయితే. సో చాలా చాలా స్పెషల్ నాకు బ్యాండ్ మేళం. ఎందుకంటే కోర్ట్ తర్వాత మళ్ళీ ఫస్ట్ థియేట్రికల్ రిలీజ్ ఇది నాకు. అండ్ ఆల్సో సో ఈ సినిమా ఫుల్ రాజమ్మ క్యారెక్టర్ అంటే ఫుల్ ఇది ఉంటుంది, అంటే మరీ ఇన్నోసెంట్ అలా ఏం కాదు. సో రాజమ్మ చాలా, మీరు ఆల్రెడీ ఆ తిట్లు చూసే ఉంటారు నాకు తెలిసి. సో అంత ఉంటుంది అండ్ ఆల్సో చాలా చాలా ఏడిపించేస్తుంది. అండ్ చాలా ఏమంటారు, చాలా హార్ట్తో చేసాము ఈ సినిమా. మేము చాలా ప్రేమతో చేసాము. అండ్ సతీష్ గారు కూడా చాలా సపోర్ట్ చేశారు ఈ సినిమా. అండ్ నాకు కథ చెప్పిన వెంటనే నేను ఫస్ట్ నేను నిజం చెప్పాలంటే ఫుల్ మైగ్రేన్తో వెళ్ళాను కథ వినడానికి. అండ్ ఐ వాజ్ అబౌట్ టు స్లీప్. అసలు ఆయన చెప్పినప్పుడు సడన్గా ట్విస్ట్ చెప్పారు, వెంటనే నేను కూర్చున్నా సార్ ఇదా అసలు అని. 10 ఏళ్లు వాడితే మిషన్ తప్పు పడుతుందని, మనిషి ప్రతిభకు నేర్చుకున్న విద్యకు తుప్పు అనేది పట్టదని శ్రీ రాజరాజేశ్వర మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షురాలు మారే విజయలక్ష్మి అన్నారు. ఫిబ్రవరి 28న ప్రపంచ టైలర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక 13వ వార్డు అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో టైలరింగ్ శిక్షణ పొందుతున్న మహిళలను ఉద్దేశించి మాట్లాడారు. మహిళలు ఆర్థికంగా ఎదిగితే కుటుంబం బాగుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనని, అందుకే కుట్టు శిక్షణ వంటి వాటికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. అలాగే మన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మహిళల అభ్యున్నతికి వారికి కావాల్సిన నిధులు ఇప్పించడంలో విశేష కృషి చేస్తున్నారని విజయలక్ష్మి తెలిపారు. 2011లో కూడా ఆవిడ ఫస్ట్ ట్రైలరింగ్ సెంటర్ పెట్టినప్పుడు అన్నపూర్ణపేటలో పెట్టగా నిన్నాను. అప్పుడు ఫస్ట్ నేర్చుకుని ఇప్పుడు నాకు 53 సంవత్సరాలు. నేను నేర్చుకునేది 22 సంవత్సరాల్లో 23 సంవత్సరాల్లో నేర్చుకున్నాను 2011లో. అయితే
నేను మధ్యలో నాకు హెల్త్ బాగోక నేను మెషిన్ మానేశాను. నేర్చుకోవడం అంతవరకే. నాకు ఇప్పటికి కూడా నేను కొన్న డిసెంబర్ 30 నుంచి 20 జాకెట్లు కుట్టున్నా. ఈ జాకెట్ కూడా నేను జాకెట్ ఇస్తే అది వాళ్ళకి ఇస్తే కుడతారు, లేకపోతే కుట్టరు. మనకు నచ్చట్లా. మన బయట ఎవ్వరికి కుట్టక్కర్లా. మన జాకెట్ ఈ నాకు డిసెంబర్ నెల నుంచి ఇప్పుడు 3,000 రూపాయలు ఆదా అయింది. చాలా మనకి మనం ఇచ్చేటప్పుడు మన జాకెట్ మనం చూసుకుంటే మీకు అలా కాదు. ఒక నెల అయిన తర్వాత 2వ నెలలోనే మిమ్మల్ని ఎక్కితే 3వ నెలలో మీ జాకెట్ ఎక్కుతారు చంద్రబాబు నాయుడు గారే. ఎందుకంటే అందరూ ఒక క్లాత్ని తీసుకొచ్చి దాన్ని అందంగా మలిచి ఆ మనిషికి అందంగా కుట్టగలిగి మన అందాన్ని చూపించేది టైలర్. అవునా కదా? జాకెట్ వేసుకుంటా భలే కుట్టారు జాకెట్ అంటారు, డ్రెస్ వేసుకుంటే అబ్బా భలే కుట్టారు అంటారు. పంజాబ్ డ్రెస్ వేసుకుంటే మన యొక్క శరీరాన్ని ఉన్న పరికరాలన్నీ కూడా జాకెట్ కానీ మగవాళ్ళకైతే ప్యాంటు షర్ట్ కానీ తయారు చేస్తే టీచర్స్, టైలర్స్ అండ్ టీచర్స్. టీచర్ ఉంటేనే కదా టైలర్స్ తయారయ్యేది. అందుకని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చిన ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా మహిళలకి ఈ యొక్క కుట్టి శిక్షణ ఇచ్చినట్లయితే అందరూ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెడతారనే ఉద్దేశంతో ఆయన ముఖ్యమంత్రి అయిన 40 సంవత్సరాల నుంచి కూడా ఆయన ఎప్పుడు అధికారంలో ఉన్న మహిళలకి మిషన్లు పంపిణీ చేస్తూ ఉంటారు. అందులో భాగంగా మొన్న ఇదే సెంటర్లో కూడా వెలుగు కుమారి గారి ఆధ్వర్యంలో 150 మందికి టైలరింగ్ ఇప్పించడం జరిగింది. అయితే మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆశయాల మేరకు, ఆదేశాల మేరకు జాతీయ సైన్స్ దినోత్సవాన్ని తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరపురం శ్రీ సరస్వబాయి ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సివి రామన్ చిత్రపటానికి ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘన నివాళులర్పించారు. అనంతరం ఫిబ్రవరి 28, 1928న ప్రపంచ వ్యాప్తంగా భారతదేశానికి ఎనలేని గుర్తింపు తెచ్చి సివి రామన్ కనుగొన్న రామన్ ఎఫెక్ట్ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు ప్రధానోపాధ్యాయుడు వంగా శ్రీనివాస్ వివరించారు. పాఠశాల ఆవరణలో చిత్రలేఖన ఉపాధ్యాయుడు సేకూరి అబ్బులు పర్యవేక్షణలో 9వ తరగతి విద్యార్థినులు నవ్యశ్రీ, లలిత, రమ్యశ్రీ వినితలు రంగులతో చిత్రీకరించిన సివి రామన్ చిత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సివి రామన్ సార్, సివి రామన్ సార్ అని పెట్టాలి ముందు. సార్ సివి రామన్ గారి పేరు మీద ఆయన బర్త్డే సందర్భంగా మనం నేషనల్ సైన్స్ డే జరుపుకుంటాం. ఆయన పేరు మీద ఎందుకు జరుపుకుంటాం తెలుసా? సివి రామన్ గారి పేరు మీద ఎందుకు జరుపుకుంటాం? ఇంకా చాలామంది సైంటిస్టులు ఉన్నారు మనకి, జగదీష్ చంద్రబోస్ అని ఇంకా చాలామంది ఉన్నారు. ఓన్లీ రామన్ గారి పేరు మీద ఎందుకు జరుపుకుంటాం? ఆయన 1928లో రామన్ ఎఫెక్ట్ అని ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు లైట్కి. అర్థమైందా? రామన్ ఎఫెక్ట్ చెప్పండి. ఆ ఎక్స్పెరిమెంట్ చేశారు, దానికి ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చింది. అలా సైన్స్కి మంచి పేరు తెచ్చారు కాబట్టి ఆయన పేరు మీద మనకి సైన్స్ డే జరుపుకుంటాం కదా. మన చేతిలో స్మార్ట్ మొబైల్ ఫోన్ ఉంటే చాలు, ప్రపంచంలో ఎక్కడ ఉన్నవారితోనైనా సరే మాట్లాడవచ్చు. ఆ మొబైల్ ఫోన్తో ఏమైనా చేయొచ్చు, మనం ఎక్కడ కదలక్కలేదు కదా. ఇంటర్నెట్ని కనిపెట్టింది ఎవరు? సైంటిస్టులు, సైన్స్ కదా. ప్రపంచం మన చేతిలో ఉంది ఇప్పుడు. దీనికి కారణం ఏంటంటే సైన్స్. విమర్శనాత్మకంగా ఆలోచించడమే సైన్స్. సార్ సివి రామన్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు సైన్స్ డే జరుపుకుంటున్నాం. ఆయనకి ఎంత నమ్మకం అంటే రామన్ ఎఫెక్ట్ ప్రయోగం చేసిన తర్వాత, దానిని సబ్మిట్ చేసిన తర్వాత నోబెల్ ప్రైజ్కి ముందుగానే నా షిప్ టికెట్ బుక్ చేసేసుకున్నారు. అంటే ఆ ప్రయోగానికి ఖచ్చితంగా నోబెల్ ప్రైజ్ వస్తుంది అనేసి ఆయనకి చాలా నమ్మకం. నిజంగా అలాగే వచ్చింది. తూర్పు గోదావరి జిల్లాలో కల్తీ పాలు ఘటనపై ప్రభుత్వం సీరియస్ గా స్పందించడం జరిగిందని, మెరుగైన వైద్య సేవలు అందించే క్రమంలో ప్రత్యేక నిపుణుల బృందం రావడం జరుగుతోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. శనివారం కిమ్స్ రెయిన్బో ఆసుపత్రులను సందర్శించిన అక్కడ బాధితులకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణ పట్ల ఈ ప్రభుత్వం అత్యంత నిబద్ధతతో వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. ఇక్కడ కిమ్స్ హాస్పిటల్ పరిస్థితి ఉందో, దీన్ని పూర్తి స్థాయిలో కల్తీ పాల విషయంలో
పూర్తిగా ఇక్కడ ఏం జరుగుతుంది అనే దానికి మనకి ఇన్ఛార్జి మంత్రి అయినటువంటి నిమ్మల రామానాయుడు గారిని ప్రత్యేకించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పంపించడం జరిగింది. ఈ యొక్క కుటుంబాలందరినీ కూడా పలకరించి పరామర్శించి ఆ యొక్క పేషెంట్లకు మెరుగైన వైద్యం అందే విధంగా చూడమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. దాని ప్రకారం వారు వచ్చి ఈ యొక్క పేషెంట్లకు ఏ విధంగా వైద్యం అందుతుంది, ఇంకా మెరుగైన వైద్య సదుపాయాలు ఏ విధంగా కల్పించాలి, ఎక్కడెక్కడి నుంచి స్పెషలిస్ట్ తీసుకొస్తే వాళ్ళ ఆరోగ్యం కుదురుపడుతుంది, అదే విధంగా ప్రాథమికంగా ఇప్పటి వరకు కల్తీ అనేది ఏ విధంగా జరిగింది, భవిష్యత్తులో దీనికి ప్రజలు మరింత ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలంటే ఏం చేయాలనే దాని మీద అధ్యయనం చేయడానికి ఇన్ఛార్జి మంత్రి గారు శ్రీ నిమ్మల రామానాయుడు గారు రావడం జరిగింది. ఈ యొక్క పేషెంట్లందరికీ కూడా మనోధైర్యాన్ని కల్పించడం, వారి కుటుంబ సభ్యులకు కూడా మేము ఖచ్చితంగా ఎంత ఖర్చు అయినా ఎంత ఇబ్బంది అయినా దానికి సంబంధించినటువంటి స్పెషలిస్టులు దేశవ్యాప్తంగా ఎక్కడున్నా సరే తీసుకొచ్చి 16వ తారీఖు జరిగిన సంఘటన వల్ల బాధితులు ఉన్నారో వారి కుటుంబాలన్నీ కూడా సానుభూతి తెలియజేస్తున్నాం. ప్రభుత్వం వెంటనే పిలిచి దీని మీద తగిన నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి గారు ఆ రోజునే రివ్యూ చేసి మొత్తం యంత్రాంగాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం, బాధ్యతలు సాయం చేయడం, దానికి మూల కారణాలు కనుక్కోవడం జరిగింది. దాని ప్రకారం వారి కుటుంబాలను ఆదుకునే కార్యక్రమం కూడా అనౌన్స్ చేశారు. ఆ రోజునే అసెంబ్లీలో వారు ప్రకటన చేసి వారి కుటుంబాలను ఆదుకునే కార్యక్రమం జిల్లా యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేశారు. ఒకటే చెబుతున్నాం, ఇవాళ డైరీస్ తో పాటు ప్రైవేట్ రంగంలో కూడా పాల వ్యాపారాలు జరుగుతున్నాయి. వేలాది మంది దగ్గర ఆధారపడ్డారు. దురదృష్టవశాత్తు అక్కడ జరిగిన సంఘటన బాధాకరం. ఆయన మేల్కొన్నందువల్ల అక్కడ జరిగిన లీకేజ్ వల్ల కొంత ప్రమాదం జరిగింది. ఇక ముందు జరగకుండా రాష్ట్రంలో చర్యలు తీసుకోవాలి. మా వార్డు సజెషన్ చేసేది ఏంటంటే ఆధారంలో గతంలో క్యాన్లు కానీ మోటార్ సైకిల్ కానీ చిల్లింగ్ సెంటర్ కానీ ఇచ్చాం, మళ్ళా ఇవ్వాలని సరైన ప్రొఫైల్తో కూడుకున్న చిల్లింగ్ బాక్సులు ఇచ్చి రాష్ట్రంలో, ఎందుకంటే ప్రైవేట్ రంగం కూడా ఉండాలి, ప్రైవేట్ సరఫరాదారులు ఉంటారు కనుక ఇక ముందు ఇలాంటి సంఘటన జరగకుండా చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటా ఉన్నాం. హాస్పిటల్లో ఇక్కడ ఎనమండుగురు, వేరే రెయిన్బో హాస్పిటల్లో 3, ఇతర హాస్పిటల్ 2 ఉన్నారు. వారందరినీ కూడా వారి ఆరోగ్య పరిస్థితి కనుక్కోవడానికి ఏ విధంగా ఇక్కడ వైద్య సేవలు అందిస్తున్నారని చెప్పి సమీక్షించడానికి ఆయన రావడం జరిగింది. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్నే కాదు అందరినీ కూడా సమగ్రంగా దీనిపైన స్పందన ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో ఆయనే స్వయంగా సమీక్షిస్తూ నాయకులందరినీ కూడా పంపిస్తున్నారు, అధికారులను పంపిస్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే మీరు జిల్లా యంత్రాంగం పూర్తిగా ఒక యుద్ధ ప్రాతిపదికన ఈ సమస్యకు పరిష్కరించడానికి వారు కృషి చేస్తున్నారు. ముందుగా ఎవరైతే ఈ పాలు సరఫరా చేశారో వారిని అరెస్ట్ చేసి వారిని రిమాండ్కి పంపించడం జరిగింది. అసలు దానికి మూల కారణం ఏమేమి జరిగి ఉంటుందని చెప్పేసి దాని మీద కూడా దర్యాప్తు జరుగుతుంది. ప్రాథమికంగా ఎథిలీన్ గ్లైకాల్ కలవడం వల్ల పాలలో ఇది అని చెప్పేసి నిర్ధారించడం జరిగింది. దానికి ఎఫ్ఎస్ఎల్ టెస్ట్లు వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో అది నిర్ధారణకు వస్తుంది. అదేవిధంగా ఎవరైతే తప్పనిసరిగా ఈవేళ ఏదైతే ప్రతి వ్యక్తి కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలనే ఈ ప్రభుత్వం కూడా పనిచేస్తూ ఉంది. అందులో ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క కల్తీ ఏదైతే మీరు చెప్తూ ఉన్నారో వాటి విషయం మీద కూడా ఈ ప్రభుత్వం ఇప్పుడు కూడా సీరియస్ గా, ఎందుకంటే నిన్న కూడా మీరు చూశారు శ్రీకాకుళంలో వాటర్ మరి అక్కడ పైపుల ద్వారా లీక్ అయి కలిస్తే ఇమీడియట్లీ అక్కడ మనం కమిషనర్ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అంటే ఒక సీరియస్ గా ఒక మెసేజ్ కూడా ఎక్కడికక్కడ అధికారులు కూడా మనం కూడా ఇస్తూ ఉన్నాం. అంటే ఖచ్చితంగా మీరు చెప్పినట్లుగా రాబోయే రోజుల్లో కూడా ఇది కూడా ఒక లెసన్ గా తీసుకుని ఏదైతే మిల్క్ వ్యాపారం ఎవరైతే చేస్తూ ఉన్నారో, అంటే ఎందుకంటే ఇది వరకు పాల ప్యాకెట్లు కానీ లేదా పౌడర్ కానీ వాడేవాళ్ళం, దానికంటే ఇంకా ఎక్కువ సేఫ్టీ ఉంటుందనే ఉద్దేశంతో చాలా గేదె పాలు సురక్షితంగా ఉంటాయనే ఉద్దేశంతో చాలా మంది ఈ గేదె పాల మీద ఆధారపడుతూ ఉన్నారు. అయితే ఆ గేదె పాలని స్టోర్ చేసేటువంటి పరిస్థితుల్లోనే ఇటువంటి పరిస్థితులు ప్రమాదాలు వస్తూ ఉన్నాయి. అంచేతే అటువంటి బాక్సెస్ కానీ కూలింగ్ కానీ ఎక్కడైతే వ్యాపారం ఉన్నారో వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకు కూడా అవగాహన ఇచ్చి ఎప్పటికప్పుడు వీటిని అధికారులు కూడా విస్తృతంగా తనిఖీలు చేసేటువంటి విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నారు. అమెరికా విధానాలకు ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు వల్ల దేశంలోని వ్యవసాయ చేనేత రంగం నాశనం అయిపోయిందని, ట్రంప్ కు మోదీ బానిసగా మారని భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె నారాయణ విమర్శించారు. ట్రంప్ విధానాలకు సాగిలా పడి ప్రధాని మోదీ బానిసగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. శనివారం ఉదయం స్థానిక సిపిఐ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ జాతీయ స్థాయిలో మోదీ ప్రభుత్వం కార్పొరేట్లకు ఊడిగం చేసి వాళ్లకు కోట్లాది రూపాయలను రుణాలు మాఫీ చేస్తుందన్నారు.
తెలంగాణ ప్రాంతంలో పోయి అలాంటప్పుడు అభ్యర్థులు ఉంటాయని చెప్తున్నా. భద్రాచలం వచ్చేసాం. భద్రాచలం దేవాలయం పెద్దది, దాని దగ్గర చూసుకోలేదు. చివరికి భద్రాద్రి దేవుడు కూడా విహారయాత్ర లోపల పడుకోవడానికి వాళ్ళు అడుగుతుంది మాకు వాస్తవం న్యాయం. భద్రాద్రి 5 గ్రామ పంచాయతీలు తెలంగాణకి ఇవ్వడం ద్వారా మంచిదని చెప్పేసి మేము కూడా అభిప్రాయపడుతున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అనవసరంగా వాళ్ళు గెలికి వీళ్ళు గెలికి మళ్ళా 2 రాష్ట్రాల మధ్య విద్యార్థి కాకుండా సామరస్యంగా ఆమోదించుకోవాలని ఇది చేయమని కోరుతున్నాం. అయితే నదీ జల విషయం ఒకటి కూడా ఉంది. అయితే ఆంధ్ర ప్రాంతంలో మన మిగులు జలాలు సముద్రంలోకి పోతా ఉన్నాయి. మన వృధాగా పోయిన సముద్రం నీళ్ళు మేము పట్టుకుంటున్నామని సరే రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పారు. పట్టుకోవడం ఏంటంటే పశ్చావతి తీర్మానం కూడా మిగులు జలాలు కిందికి పోతుంటే అది వృధాగా సముద్రం పాలయ్యేవారు యూటిలైజ్ చేసుకోవచ్చని ఉంటుంది. అలా చివరి రాష్ట్రానికి హక్కులు ఉంటాయి. ఆ రాష్ట్రాలు దాంట్లో సముద్రం పోతాయి, వచ్చి పట్టుకోవడానికి వీలు కాదు. అది ఒక ఆనవాయితీ. కానీ విడిపోయినప్పుడు నిజమే సంవత్సరానికి 1000-2000 నుంచి 4000 టీఎంసీల దాకా ప్రతి సంవత్సరం సముద్రం చెప్తాడు నీళ్ళు మనం వాడుకోలేకపోతున్నాం. తెలంగాణ ప్రాంతంలో ప్రాజెక్టు ఇప్పుడే వస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళే ఉంటారంటే మీరు మిగిలిన జిల్లాల పేరుతో నిర్మాణం సాగించేస్తే రేపు మేము కట్టుకోవాలంటే తెలంగాణ ఆల్రెడీ మేము యూటిలైజ్ చేసుకుంటాం కాబట్టి మాకు హక్కు ఉంది కాబట్టి మా రైతు మాకు ఉందని పెట్టి మేము కట్టుకుంటాం. ఐఎల్టీడీ జంక్షన్ వద్ద జనావాసాల మధ్య బార్కు అనుమతులు ఇవ్వొద్దని డిమాండ్ చేస్తూ బహుజన సమాజ్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్ష శనివారానికి 3వ రోజుకు చేరుకున్నాయి. బీఎస్పీ జిల్లా అధ్యక్షులు పట్నాల విజయ్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక మహిళా సంఘాలు, దళిత సంఘాలు, అంబేద్కర్ యూత్ సభ్యులు నిరసన దీక్షలో పాల్గొన్నారు. దీక్ష శిబిరాన్ని శనివారం బీఎస్పీ నాయకులు ఇసుకపట్ల రాంబాబు, కొంకి రమేష్లు, నక్క వెంకటరత్నం సందర్శించి మద్దతు తెలిపారు. జనావాసాల మధ్య అందున కళ్యాణ మండపంలో బారు ఏర్పాటు చేయడం తగుదన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండవలసింది మెడిసిన్ అంటే తాగుబోతులు తాగే మందు కాదు. మెడిసిన్ ప్రజారోగ్యానికి సంబంధించిన మెడికల్ షాపులు, మెడికల్ ఎమర్జెన్సీ ఏమన్నా ప్రజలకు పేటలకు దగ్గరగా ఉండాలి. కానీ ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసే, ప్రజల ఆరోగ్యాన్ని క్షీణింపజేసే ఈ యొక్క మద్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం దుర్మార్గం. ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి ఏసీ గార్డెన్లో ఉన్నటువంటి ఎస్సీపేటకు ఎదురుగుండా ప్రజలకు అందుబాటులో ఉన్న కళ్యాణ మండపం అంటే వివాహాలకు, శుభకార్యాలకు దగ్గరగా ఈ ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి ఈ గేదెల నూకరాజు కళ్యాణ మండపంలో మరి ఈ యొక్క మద్యం చాపును పెట్టడం అంటే ఈ స్థానికంగా నివసిస్తున్నటువంటి ఎస్సీ ప్రజలకు మరి ఇబ్బందులు గురి చేసినట్టే లెక్క. ఎందుకంటే ప్రజారోగ్యాన్ని దెబ్బతీసే ఈ యొక్క మద్యాన్ని ప్రజలకు అందుబాటులో రాజమండ్రి ఆల్కహాల్ కార్పొరేషన్లో గేదెల నూకరాజు కాంప్లెక్స్ ఎదురుగా కాంప్లెక్స్లో బార్ షాప్కి పర్మిషన్ ఇచ్చారు ఎక్సైజ్ అధికారులు. మరి ఎక్సైజ్ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ, పోలీసు అధికారులు కానీ పర్మిషన్ ఇచ్చేటప్పుడు ప్రజలకు ఇబ్బంది కలుగుతుందా అనే విషయాలు పరిగణలోకి తీసుకున్న ప్రజల యొక్క మనోభావాలు కూడా పరిగణలోకి తీసుకున్న పర్మిషన్ ఇచ్చేయడం చేయాలి. మరి ఎక్సైజ్ అధికారులు చెప్పాం, పోలీసు అధికారులు చెప్పాం, రెవెన్యూ అధికారులు చెప్పాం. కేవలం ఏకపక్షంగా బారు పర్మిషన్ తగదది. ఈ బార్ పర్మిషన్ రద్దు చేయాలని బీఎస్పీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్. స్థానిక ఆల్కర్ గార్డెన్లో ఏదో కళ్యాణ మండపంలో బారు విషయంలో ఇక్కడ ఆల్కర్ గార్డెన్ సంబంధించి బహుజన సమాజ్ పార్టీ మరియు ప్రజా సంఘాలు అంబేద్కర్ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరాధ్యక్షులు ఈరోజు 3వ రోజు జరుగుతుంది. ఇప్పటి వరకు గవర్నమెంట్ వారు కానీ, ఎక్సైజ్ యాక్టర్ గారు కానీ ఎవరు కూడా దీని మీద ఎటువంటి ఎవరిని ఇవ్వలేదు. మన సోమన్ నాడు కలెక్టర్ గారి దృష్టికి కానీ, ఎక్సైజ్ ఆఫీస్ దృష్టి కానీ అన్ని డిఎస్పీ గారికి అందరికీ తెలియజేసాం. అయినా కానీ ఇప్పటి వరకు సరైన స్పందన ఇవ్వలేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ గేదెల కళ్యాణ మండపంలో వారిని అనుమతించేది లేదు. ఎన్ని చేతంటే ఇక్కడ లోకల్గా 2 పేటలు ఉన్నాయి,
ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలు ఈ గ్రామాల్లో నివసిస్తారు. వాళ్ళు ఎక్కువగా కూలిపని పనిచేసి జీవించుకునే వారు. వాళ్ళు కష్టపడి పనిచేసి వచ్చి సాయంత్రం ఇక్కడ పిల్లలతో ఆడుకునే పరిస్థితులు పోయి బారుల్లో కూర్చొని పిల్లలు కూడా బారులు తీసుకెళ్లే పరిస్థితులు ఏర్పడతాయి. మాకు అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ బారును అనుమతించలేదు. అలాగే ఇక్కడ రోడ్డు సమస్య, ట్రాఫిక్ సమస్య చాలా ఏర్పడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఈ మధ్యలోనే రెండు గేర్లు కయ్యమ్మడి పెట్టకుండా 2 చనిపోవడం జరిగింది. ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్. అది కాకుండా ఇది పోలీసు పరిధిలో రెడ్ జోన్ గా ఉంది. ఇక్కడ రెవెడీ సీట్లు బ్లేడ్ బ్యాచ్లు ఎక్కువ మంది ఉంటారు. వీళ్ళు ఇక్కడ బాండీ షాప్ పెట్టడం వల్ల వివిధ ప్రాంతాల నుంచి ఉన్న వాళ్ళ స్నేహితులు ఎవరైతే ఉన్నారో బ్లేడ్ బ్యాచ్ కానీ రెవెడీ సీట్లు కానీ వాళ్ళందరూ కూడా ఈ బార్ దగ్గర కూర్చుని తెల్లవారులు ఇక్కడ తాగుతూ ఏమి ఇబ్బందులు జరిగితే మా పేటలోకి వచ్చేసి మా ఇళ్లలో దూరడానికి ఆస్కారం ఉంది. మాకు ఐఎల్టీడీ దగ్గర మన నూకర కళ్యాణ మండపం ఎదురుగుండా అక్కడ బారు షెల్టరింగ్ చేశారు గవర్నమెంట్ ప్రభుత్వం. దాని మీద మేము 3 రోజుల నుంచి ఇక్కడ నిరసన కార్యక్రమం జరుపుతున్నాం. ఇప్పటికి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దగ్గరికి పోయిన సోమవారం వెళ్ళి లెటర్ ఇచ్చాం. అలాగే నిన్న కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మేడం దగ్గరికి వెళ్ళాం. ఇప్పటికి గవర్నమెంట్ ఏమీ కూడా స్పందించలేదు. ప్రజల సమస్యల కోసం నిరంతరం పనిచేస్తామని చెప్తున్నారు. ఇప్పటికి 3 రోజులు అయింది కానీ ఇక్కడ తప్పుడుగా ఇక్కడ ప్రజలకు ఇబ్బంది పడి పేద ప్రజలకు ఇబ్బంది పడి ఇక్కడ బారు పెడుతున్నారు, బారుకి పర్మిషన్ ఇస్తున్నారు. ఇక్కడ ఎస్సీ బీసీ మైనార్టీ కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడ ఎంతో మంది పేద ప్రజలు ఉన్నారు. ఇక్కడ బారు పెట్టకూడదు, ఇది ఆపండి, ఇక్కడ పర్మిషన్ ఆపండి అని మేము డిపార్ట్మెంట్లు కోరుతున్నాం. ఇప్పుడు కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మీరు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుని ఇక్కడ ఉన్న బారు పర్మిషన్ రద్దు చేయాలి. ఇక్కడ ఏ పనిపాట్లు చేయకుండా మీరు ఆపి ఇక్కడ ఉన్న కుటుంబాలకి మీరు రక్షణ కల్పించాలి అని కోరుచున్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రాజమండ్రి కిమ్స్ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించిన సిపిఐ బృందం. కల్తీపాలు మృతులకు 50 లక్షల పరిహారం ఇవ్వాలన్న సిపిఐ జాతీయ నేత కె నారాయణ. పాల కల్తీ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్. చిన్నారుల ఆరోగ్యానికి భరోసా ఏది అని నిలదీత. మహిళల అభ్యున్నతికి నిధులు ఇప్పించడంలో ఎమ్మెల్యే వాసు కృషి అభినందనీయం. ప్రపంచ టాయిలెట్స్ దినోత్సవంలో మాలే విజయలక్ష్మి. ప్రజల ఆరోగ్య పరిరక్షణపై ప్రభుత్వ నిరంతర నిబద్ధత. బాధితుల పూర్తి వైద్య ఖర్చులను భర్తీ చేస్తూ చర్యలు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి నిమ్మల రామనాయుడు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.